హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను కొంచెమే బాగున్నా. కార్‌కి యాక్సిడెంట్ అయింది కదా! నడవట్లేదు ఇంకా. అయితే ఇంతకుముందు నేను కాశీ, అయోధ్య వెళ్ళొచ్చిన. ప్రయాగ్‌రాజ్ అదే మహాకుంభమేళా. అయితే మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే తక్కువ బడ్జెట్‌లో నేను చెప్పినట్టు వెళ్ళండి. మంచిగా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పెట్టుకోండి. హడావుడిగా వెళ్ళి హడావుడిగా రాకుండా కొంచెం టైం ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రం ఏదో ఇట్లా వెళ్ళామా వచ్చామా అనకుండా మంచిగా ప్రశాంతంగా కొంచెం టైం ఎక్కువ పెట్టుకోండి. మీకు ఫ్రీగా ఉన్న ఎక్కువ టైం. ట్రైన్ జర్నీ మీకు 1.5 రోజు పడుతుంది. 28 గంటల నుంచి 30 గంటల వరకు జర్నీ ఉంటుంది. అయితే మన సికింద్రాబాద్లో దానాపూర్ ఎక్స్ప్రెస్ అని ట్రైన్ ఉంటుంది. అది అస్సలు ఎక్కదు. అది అస్సలే ఎక్కదు. చాలా దారుణమైన ట్రైన్. దాన్ని నమ్ముకొని అందరూ కాశీ యాత్ర అంటే భయపడిపోతారు. అలా వెళ్ళొద్దు. సికింద్రాబాద్ నుంచి ఏదైనా ఒక నార్మల్ ట్రైన్ నుంచి వరంగల్ వెళ్ళిపోండి. వరంగల్లో నైట్ 11 గంటలకి ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైను అయోధ్య వరకు వెళ్తుంది. అయోధ్యలో సోమవారం నైట్ మనం వరంగల్ ఎక్కితే అయోధ్యలో మనకు బుధవారం పొద్దుగల 5 గంటలకు తీస్తుంది. అయితే మనం అయోధ్యలో దిగకుండా దానికంటే ముందే కుంభమేళ వస్తుంది. త్రివేణి సంగం మధ్యరాత్రి 2 గంటలకు అట్లా ఆడ దిగిపోవాలి. ఆడ దిగిపోయి స్టేషన్లో గంట అట్లా కూర్చొని వీలైతే స్టేషన్లోనే ఫ్రెష్ అయిపోవాలి. ఆడ మనిషికి 20 రూపాయలు 30 రూపాయలు తీసుకుంటారు. ఏసీ డ్రామెంట్ ఉంటుంది. అందులోకి వెళ్ళిరంటే స్నానాలు కూడా చేసుకోవచ్చు. 30 రూపాయలలో ఒక మనిషికి 30 రూపాయలలో గంట సేపులో అందరికీ అయిపోతుంది. లేదు నార్మల్గా ఎడిటింగ్ హాల్స్ ఉంటే అక్కడ చూసుకొని స్నానం చేసుకున్నా చేసుకోవచ్చు. లేదనుకున్నారంటే ఒక 4 గంటల వరకు కూర్చొని అక్కడ నుంచి ఆటో ఓ 4 ఉంటారు. 100 రూపాయలు 120 రూపాయలు ఇస్తే కుంభమేళ కాడ తీస్తారు. మధ్యలో తీస్తారు. మధ్యలో దించొద్దు. కరెక్ట్గా వెళ్ళి మనకు వాకాన్ని ఏదైతే నది ఉంటుందో ఆడనే దించాలి. మధ్యలో ఎక్కడ దిగొద్దు. మీకు తొవ్వ తెలియదు. వాడు ఇదే అని చెప్తాడు. కాదు, నది కాడికి ఆటోలు పోతాయి. ట్రాఫిక్ ఉంది, ఆటోలు పోవు, అవన్నీ అబద్ధాలు. నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. డైరెక్ట్ నది కాడికి ఆటో పోతుంది. అక్కడ వేరే ఆటోలు ఉంటాయి. మన ఆటోలు లేకుండా చిన్న ఆటోలు ఉంటాయి, పోతాయి. అక్కడ స్నానాలు చేసుకోవచ్చు, ఫ్రెష్ అప్ అవ్వచ్చు. నీట్గా ఫ్రెష్ అప్ అయినాక పక్కనే గుళ్ళు ఉంటాయి. ఆడ ఒక గుడి ఉంటుంది హనుమంతుని. దాదాపు 30 అడుగులు అంత పెద్ద విగ్రహం ఉంటుంది హనుమంతుని. పండుకొని ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయింది, గుడి బంద్ అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫుల్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఫుల్ అవుతుంది. మీరు పొద్దుగానే వెళ్తారు కాబట్టి ఆ గుడి ఆ పక్కన ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి. అది దర్శనాలు చేసుకొని సాయంత్రము మళ్ళీ ట్రైన్ ఉంటుంది. ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్. ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్. ప్రయాగరాజ్ జంక్షన్ కాదు, సంగం రైల్వే స్టేషన్. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్. ఆటోలో ఒక 100-150 రూపాయలు. మీరు 4-5 ఉంటే చక్కగా ఆటో ఆడ మాట్లాడుకొని స్టేషన్లో దిగండి. ఆడేమన్నా తింటారా తినండి. 6 గంటలకు మీకు ట్రైన్ ఉంటుంది. మీరు ఒక 5 గంటల వరకు ఆ స్టేషన్లో ఉండేటట్టు చూడండి. ట్రైన్ అక్కడికే వస్తుంది. ఫస్ట్ ఆడికెళ్ళి స్టార్ట్ అవుతుంది, అయోధ్య వరకు లాస్ట్గా ఫుల్ ఖాళీ ఉంటుంది. జనరల్ టికెట్ తీసుకున్నా పర్లేదు, మనిషికి 80 రూపాయలు. ఆ ట్రైన్ ఎక్కేసిరంటే చక్కగా నైట్ 12 గంటల వరకు అయోధ్యలో ఉంటుంది. సేమ్ అయోధ్యలో సేమ్ అట్లే చేయండి. అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. మనిషికి 20-30 రూపాయలు తీసుకుంటారు. మొత్తం ఫ్రెష్ అప్ అయిపోండి. లేదు మీకు అట్లా వద్దాను అనుకో, సరియు నది ఉంటుంది. సరియు నది వెళ్ళండి. 1 కిలోమీటర్న్నర ఉంటుంది. ఆటోలో మనిషికి 20 రూపాయలు తీసుకొని సరియు నది కదిలించేస్తాడు. అక్కడ మీరు స్నానాలు చేసుకోవచ్చు, ఫ్రెష్ అప్ అవ్వచ్చు. లేదు మేము ఇక్కడే రైల్వే స్టేషన్లో ఫ్రెష్ అవుతాం, మీ ఇష్టం. లేదు రూమ్ తీసుకుంటా అంటే తీసుకోండి. పైసా పెడితే 5,000 పెడితే 24 గంటలకు ఒక ఏసీ రూమ్ వస్తుంది, 5,000. లేదు మేము 1,500 1000 రూపాయలు పెడతామంటే అట్లా కూడా మీకు నార్మల్గా రూమ్ దొరికిపోతాయి. ఒక ఎట్లా అంటే హై క్లాస్ కాకుండా మనం మామూలుగా ఫ్రెష్ అయిపోయి ఉండేటట్టు రూమ్ ఉంటుంది. 1000 నుంచి 1,500. మీరు ఫస్టే మాట్లాడుకొని రూమ్ తీసుకుంటే 24 గంటలు. ఏంది 24 గంటలు. ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. రూమ్ తీసుకున్నాం, డబ్బులు కట్టేసినాం, 12 గంటలు కాగానే వెళ్ళిపో అంటారు. ఫస్టే అడగండి 24 గంటల టైము. లేదా మీరు ఏ టైం వెళ్తారో ఆ టైం ఖచ్చితంగా చెప్పండి. మేము ఆ టైంకి అయితే వెళ్తాం, ఆ రూమ్ ఇవ్వండి. లేదా ఇంకో రూమ్ తీసుకోండి.
ఇబ్బంది పడద్దు. తర్వాత గాడికెళ్ళి పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి హనుమాన్ గరి అని ఉంటుంది, హనుమంతుని గుడి. ఫస్ట్ హనుమాన్ గారి దర్శనం చేసుకోవాలి. అది అయిపోయాక రాముల వారి దర్శనం, తర్వాత దశరథ మాల్, ఆ పక్కన ఇంకో 2 గుళ్ళు ఉంటాయి. చేసుకున్నాక మీరు ఒక 5 మందో 4 వెళ్ళారు అనుకో, ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. పేపర్ మీద రాసేసి మీ ఆధార్ కార్డు మీరు ఏడుకెళ్ళి వచ్చారో రాసేసి ఎంతమంది అంతమంది పేర్లు రాసి చిట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. అంటే ఫ్రీయే భోజనం ఫ్రీయే. కాకపోతే మనం ఏడుకెళ్ళి వచ్చినామో వాళ్ళు తెలుసుకోనికి, మనం లోకల్ వాళ్ళకు లేదు అనమాట. ఓన్లీ మన టూరిస్టు పరంగా మనం పోయినందుకు తినడానికి అట్లా ఒక సిస్టమ్ పెట్టింది. ఆధార్ కార్డు, మన ఫోన్ నెంబర్ అవి రాసి ఇచ్చేస్తే ఫ్రీగానే భోజనాలు చేసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ సాయంత్రం టిఫిన్ కూడా ఉంటుంది ఫ్రీయే. మళ్ళీ నైటు రైల్వే స్టేషన్ వచ్చేది, అక్కడ 11 గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది, డైరెక్ట్ కాశీకి దింపుతుంది. సేమ్ 80 రూపాయల టికెట్ జనరల్ అయితే. లేదు మీ ప్లానింగ్ కరెక్ట్ ఉంటే, నేను చెప్పిన ప్లాన్ కరెక్ట్గా మీరు సెట్ చేసుకుంటే ముందే టికెట్ బుక్ చేసుకోండి, 145 రూపాయలు. మంచిగా పండుకొని నైట్ 11 గంటలకు ఎక్కిరంటే పండుకుంటే తెల్లారి 4 గంటల వరకు కాశీలో ఇచ్చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, 11 గంటలకు. మళ్ళీ ఒకవేళ అది వద్దు అనుకో నైట్ 1 గంటలకు ఇంకో ట్రైన్ ఉంటుంది, సేమ్ 80 రూపాయల టికెట్, రిజర్వేషన్ లేకుండా. సీట్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సీట్ కావాలనుకుంటే మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకోండి. అయోధ్యలో కాశీలో దిగుతుంది. కాశీలో దిగినాక శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం అని ఉంటుంది. ఆంధ్ర ఆశ్రమంకి వెళ్ళిపోండి. అక్కడ ఒక మనిషికి 80 రూపాయలు తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్. అదే 80 రూపాయలలో ఒక సోఫా ఇస్తారు, ఫ్యాన్ ఉంటుంది, లాకర్ ఉంటుంది. ఒక లాక్ మీరే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి. వాళ్ళు లాక్ ఇయ్యరు. లాక్ మళ్ళీ మనమే కొనుక్కొని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. మీరే ఇక్కడ నుంచి లాక్ తీసుకొని, ఆ లాకు కొంచెం పెద్దగా, దాని కొండి ఇలా పెద్దగా ఉండేటట్టు తీసుకోండి. ఎందుకంటే కొన్ని లాకులు ఆడ ఇట్లా విడేలుపు ఉంటాయి, ఆ కొండి ఇట్లా పెద్దగా ఉంటే ఇట్లా లేనుకు వస్తుంది. లాక్ కంపల్సరీ. లేదనుకో ఒక 4-5 వేరు అనుకో, 350, 400, 500 తీసుకొని ఒక రూమ్ ఇస్తాడు 24 గంటలు. మధ్యాహ్నం భోజనం ఫ్రీ, సాయంత్రం టిఫిన్ ఫ్రీ. ఓన్లీ పొద్దుగాల కూడా మీకు టిఫిన్ కావాలంటే దానికి కూడా నేను చెప్తా, అది కూడా ఫ్రీ. కానీ అక్కడ కాదు, కాశీ అన్నపూర్ణ టెంపుల్ అని ఉంటుంది. మనం శివయ్యని దర్శించుకొని పక్కకు రాగానే అన్నపూర్ణ కాశీ టెంపుల్ ఉంటుంది. అని అన్నపూర్ణమ్మని దర్శించుకోగానే పక్కకే భోజనాలు పెడుతూనే ఉంటారు. మనం తిన్నంత తిండి మన తిరుపతిలో ఎలా పెడతారో అట్లా పొద్దుగాల మీకు 11 గంటల నుంచి సాయంత్రం 5-5:30 వరకు భోజనాలు పెడతారు. మళ్ళీ ఒక గంట అట్లా గ్యాప్ ఇచ్చి రాత్రి 10 గంటల వరకు మీకు టిఫిన్ పెడతారు. వడలు కానీ, ఇడ్లీలు కానీ, ఇంత అవి ఉంటాయి, పూరీలు లాంటివి అవి పెడతారు. చట్నీ, సాంబార్ అన్నీ ఉంటాయి. మధ్యాహ్నం భోజనంలో కూడా 4 రకాల కర్రీ, సాంబారు, స్వీట్ అన్నీ పెడతారు. మొత్తం ఫ్రీ. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. 4-5 పోతే ఒక రోజుకి 500. రూమ్ ఇచ్చి మరి స్నానం చేసుకోవచ్చు, వాష్రూమ్స్ ఉంటే అల్లనే. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఫ్రీ, అన్నీ ఫ్రీ. వాగు జస్ట్ ఒక 150 అడుగులు వేస్తే వాగు వస్తుంది, నది. మనం స్నానం చేసుకునేది. ఒకవేళ ఆడ కూడా వెళ్ళి చేసుకోవచ్చు. అంత తక్కువ బడ్జెట్లో. మళ్ళీ కాశీ నుంచి మీరు వరంగల్కి టికెట్ బుక్ చేసుకోండి, హైదరాబాద్కి బుక్ చేసుకోవద్దు. హైదరాబాద్కి వచ్చేది రోజు ఒకటే ట్రైన్ ఉంటుంది, దానాపూర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అని ట్రైన్ అని ఉంటుంది. అది చాలా దారుణమైన ట్రైన్, అది మనం తట్టుకోలేము. మన బడ్జెట్ పరంగా ఆ ట్రైన్ తట్టుకోలేము. ఏసీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ అట్లా పోవాలి. అప్పుడు బడ్జెట్ ఏంటంటే ఒక మనిషికి టికెట్ 2,000, 2,500 అట్లా పడిపోతుంది. అట్లా కాకుండా మనం ఇట్లా పోయినాం అనుకో 750 రూపాయలు. వరంగల్ నుంచి కాశీ దాకా 750 రూపాయలు. మన సికింద్రాబాద్ నుంచి వరంగల్కి సెకండ్ సిట్టింగ్ అని ఉంటుంది, కూర్చొని వెళ్ళొచ్చు. 80 రూపాయలు టికెట్ సెకండ్ సిట్టింగ్. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు జనరల్ టికెట్ తీసుకోకుండా ముందుగానే బుక్ చేసుకుంటారు కాబట్టి సెకండ్ సిట్టింగ్ అని చెప్పి తీసుకోండి, మంచిగా ఉంటుంది, మీకు ఈజీగా అయిపోతుంది. వరంగల్ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేటట్టు చూసుకోండి. కానీ డైరెక్ట్ ఈ ట్రైన్ తీసుకోకుండా చాలా దారుణంగా ఉంటుంది. మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగండి. ఉంటా. హర హర మహాదేవ్, శంభో శంకర. ఇంకేమనగాలి అడగని చెప్పండి. కాశీకి వెళ్ళడానికి ఎక్కడ దిగాలి, ఎక్కడ దర్శనం ఎలా, అవన్నీ కూడా చెప్తా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది.